లక్ష్మణ్ సార్ గారికి, ఇక్కడ ఉన్న వారందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత, మాది పొట్పల్లి గ్రామం, లోకేశ్వరం మండల్. సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి మీ అందరిలాగానే మా ఊరి ప్రాథమిక పాఠశాలలో మొదలైంది. అక్కడ మా ఉపాధ్యాయులు ఎల్లన్న సార్ గారు మరియు వేరే ఉపాధ్యాయులు ఉండేవారు. తర్వాత 5th క్లాస్ అయిపోయిన తర్వాత నేను నవోదయ ఎంట్రన్స్ రాశాను. అందులో సీట్ రావడంతో నవోదయలో నా హై స్కూల్ కంప్లీట్ చేసుకున్నాను. స్కూల్ తర్వాత వచ్చేసి ఇక మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు మన ఆర్థిక పరిస్థితులు అంత మెరుగుగా ఏం లేకుండే. సో నేను ఒక టీఎస్ఆర్జేసీ ఎంట్రన్స్ రాశాను. అది వచ్చేసి గర్ల్స్కి వరంగల్లో ఉంది, బాయ్స్కి సర్వేల్లో ఉంది. అది మన స్టేట్ వైడ్లో ఒకటే కాలేజ్ అవైలబుల్ ఉండే అప్పట్లో. సో అక్కడ ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. ఇంటర్ ఎంపీసీ టీఎస్ఆర్జేసీ వరంగల్లో పూర్తి చేసుకున్నాను. తర్వాత కెరియర్ ఇక అప్పుడు నా గోల్ సెట్ చేసుకున్నా. ఓకే, నేను ఒక ఇంటే మన స్టేట్ వైడ్ ఎంసెట్ కాలేజెస్ అవైలబుల్ ఉంటాయి, హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ అక్కడ బీటెక్ చేశాను ఇన్ ఈసీ హిస్టరీ. అక్కడ కాలేజ్ ప్లేస్మెంట్స్లో జరుగుతూ ఉంటాయి మన ఫైనల్ ఇయర్లో. సో వివిధ కంపెనీలు వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేస్తాయి, మనకు ఒక టెస్ట్ ఇస్తారు. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ పొందాను. ఇప్పుడు అక్కడే ఫుల్ స్టాక్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. సో అక్కడ వచ్చేసి మనం టొయోటా క్లయింట్కి వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఇన్ లైక్ నార్త్ అమెరికాలో ఉంది ఆ కంపెనీ. మనం ఇక్కడ నుండే చేసుకోవచ్చు. సో కాగ్నిజెంట్ కంపెనీ ద్వారా ఆ క్లయింట్కి వర్క్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి సో నాది ఒక గోల్, ఒక పాత్ ఇంజనీర్ వరకు ఎలా రీచ్ అవ్వాలో తెలుస్తుంది. మనకు ఎల్లైనా సరే అయితే ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటారు. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మనం అడగచ్చు, నన్నైనా అడగచ్చు. నేను సార్కి దగ్గర కాంటాక్ట్ అయ్యాను. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు ఐటీ పరంగా, టెక్నాలజీ పరంగా, నేను చేస్తున్న జాబ్ పరంగా చెప్పాలంటే ఒక కొత్త ఐడియా, ఒక కొత్త ఆలోచన, అది చిన్నదైనా సరే ఒక ఆలోచనకి ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎక్కువ అయిపోయింది. సో మీరు ఒక కొత్తదనం ఆలోచించడం అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఒక సీనియర్ ఉండే. ఇప్పుడు మనకు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ అనేసి ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉంటుంది. అదే హాస్టల్లో వచ్చేసి అందరికి ఒకటే ఫ్రిడ్జ్ ఉంటుంది, అందరు అందులోనే పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్నప్పుడు వెనకాల ఉన్న వస్తువు తీసుకోవాలంటే ముందట ఉన్నవి పడిపోయి అదొక సమస్య. సో ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం ఇవ్వాలని ఒక సీనియర్కి ఒక ఆలోచన, ఆ దారిలో వెళ్ళాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇప్పుడు మనకు ఒక లెక్చరర్ చెప్తుంటే 20 మెంబర్స్కి సేమ్ క్లాస్ చెప్తాడు, కానీ ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి అర్థం కాదు, ఒకరికి సగం అర్థం అవుతుంది. మనం లైట్ తీసుకోవద్దు, పక్క వాళ్ళని అడగాలి. వాళ్ళకి అర్థమైన ఫస్ట్ మనం ప్రయత్నించాలి. మనకి ఎందుకు అర్థం కాలేదు అనలైజ్ చేయాలి. తర్వాత మన తోటి విద్యార్థులను రీచ్ అవ్వాలి, వాళ్ళని అడగాలి. మన ప్రయత్నం ముఖ్యం. సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అదొక్కటే థింగ్ మిమ్మల్ని ఇంకొకరితో డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నమాట. మీ సెల్ఫ్ వర్క్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. సో చివరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మీ అందరిలాగానే మొదలు పెట్టిన. ఇప్పుడు మీకు నేను నా ఎడ్యుకేషన్ గురించి చెప్పిన, నా స్కూలింగ్ కానీ, హై స్కూలింగ్ కానీ, ఇంటర్ కానీ మొత్తం గవర్నమెంట్లోనే కంప్లీట్ చేసిన. ఇంజనీరింగ్ వచ్చేసి మనకు అన్ని ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళక తప్పలేదు. సో గవర్నమెంట్ ఎక్కడ కూడా లాగవ్వలేదు. మన సెల్ఫ్ స్టడీ చాలా ఇంపార్టెంట్. మనం సెల్ఫ్గా చదువుకోగలిగితే మనం ఎక్కడికైనా రీచ్ అవుతాం. మన ఆర్థిక పరిస్థితి ఏం చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏమేమి అవసరం పడతాయి. ఎందుకంటే మీరు ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మనీ ఏది కూడా మ్యాటర్ కాదు, మనం సాధించామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ గర్ల్స్ అమ్మ అస్సలు చదువు ఆపకూడదు. మా బీటెక్లో మాకు ఒక సార్ చెప్తుండే ఉంది కాబట్టి మీరు కొందరైనా ఆ సెక్టార్లో కూడా వెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి మీ అమ్మా నాన్నకి, మీ ఊరికి, మీ ఉపాధ్యాయులందరికీ మంచి పేరు తీసుకురాగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రణీత మనందరికీ ఒక గ్రేట్ స్పీచ్ ఇచ్చింది, అవునా? మొత్తం తను చదివంతా ఏ స్కూల్లో చదివింది? గవర్నమెంట్ స్కూల్, అవునా? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ తక్కువేం కాదు.
ప్రైవేట్కి ఏం తీసుకోకుండా ఓ కంపెనీతోని పోటీ పడుతున్నారు. ఒక కంపెనీ వాళ్ళే తను తీసుకోవడానికి పోటీ పడుతున్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు. నెక్స్ట్ జపాన్, అమెరికా వాళ్ళు. అయినా నా ఇండియా నా స్వస్థల కంట్రీకి సర్వీస్ చేయాలని ఆమె మొత్తం. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ కొన్ని ఒడిదొడుకుల వల్ల ఆమె ఆగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తను ఎంచుకున్నట్టు తన రంగంలో ఇంకా చాలా ఇంకా ఒక కొత్త ఆలోచనను మీరు క్రియేట్ చేయాలి. కొత్తగా ఆలోచించండి. చదివి మనిషిలో ఒకటి ఉన్నటువంటి స్కిల్ని. ఇప్పుడు రైతులందరూ ఏంది ఇది మొక్కలు కావచ్చు, మనకి ఏది ప్యాడి రోడ్లపై ఆరబోస్తున్నారు, అవును కదా. వర్షం వచ్చింది ఏంటంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఏదో తాటిపత్రో ఏదో పరచడానికి వాళ్ళు నానా తంటలు పడుతున్నారు, అవును కదా. అయినప్పటికీ ఆ వర్షం నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతుంది. దీనిలో మనం ఒక ఆలోచన క్రియేట్ చేయాలి. సాఫ్ట్వేర్ రంగం ఏంటంటే ఇటువంటిది. ఒక రైతుకు దాని నుంచి ఉపశమనం అనేది కలిగించాలి. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు అంతే. ఈ ఫోన్లో ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? వాట్సాప్, ట్విట్టర్, గూగుల్, జీమెయిల్, ఇంకేంటే రకరకాల యాప్స్ ఉన్నాయి. గేమ్స్కి అయితే మీరు టక్కన ఫోన్లో ఫస్ట్ గేమ్స్ యాప్కి వెళ్ళిపోతారు. వాట్సాప్ అప్పుడప్పుడు మా సార్ ఎవరో పెట్టినే చూస్తాం. ఇప్పుడున్నటువంటి వాట్సాప్లో ఏమేమి ఉన్నాయి మనకు ఆప్షన్స్? మెసేజ్ సెండ్ చేయడం, మెసేజ్ డిలీట్ చేయడం. అయ్యో నేను అనుకోకుండా మెసేజ్ సింబల్ అనుకోకుండా వెళ్ళిపోయింది, అయ్యో దాన్ని డిలీట్ చేయాలా, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని ఒకటి ఆప్షన్ వచ్చింది. ఈ వాట్సాప్ ఉన్నటువంటి దాంట్లో ఇంకా కొత్త ఆలోచన క్రియేట్ చేయడం. ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇంకా కొత్త ఆలోచన క్రియేట్ చేయడము అది వాళ్ళ పని అన్నట్టు. ఇటువంటి అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేసేది వీళ్ళే, సాఫ్ట్వేరే. దానిలో ప్రజలకు ఇంకా దగ్గరగా చేరడం. ఎవరైతే